ఇవాళ మేము 17వ తారీఖు జరిగినటువంటి సంఘటన విజువల్స్ ఏవైతున్నాయో ఇలా గవర్నమెంట్కు సంబంధించినటువంటి అధికారులే ఒక వీడియోగ్రాఫర్ను వాళ్ళను ఉంచారు. వాళ్ళు ఇలా వీడియో కావచ్చు, ఇలా సీసీ కెమెరా ఫుటేజ్లు కావచ్చు, ఇలా జరిగినటువంటి ప్రతి ఏడా ఎన్నిక జరిగినా, ఏ మున్సిపాలిటీల చైర్మన్ ఎన్నిక జరిగినా ఇలా ప్రెస్ మిత్రులను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో అనుమతి ఇచ్చారు. కానీ ఇక్కడ అనుమతి ఇవ్వలేదంటేనే ఇలా అధికారాన్ని అడ్డు పెట్టుకొని డబ్బు అహంకారంతో వాళ్ళు ఏం చేసిరు అనేది గమనిస్తూ ఉన్నాం. ఇలా వాళ్ళ 17వ తారీఖు జరిగినటువంటి దాన్ని ఇప్పటికైనా ఆ జరిగినటువంటి వీడియోలు కావచ్చు, ఇలా సీసీ కెమెరా ఫుటేజ్లు కలెక్టర్ గారికి స్వయంగా తెలిసి ఏం జరిగిందని. ఎందుకంటే ఇలా జరిగేటి లైవ్ ప్రత్యక్షంగా కలెక్టర్ గారు ఛాంబర్లో కూర్చుని ఏం జరుగుతుందనేది కూడా చూసిండు. మేము అదే రోజు సాయంత్రం వెళ్ళి మేము కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేసినాం. అవునండి, ఆడ గొడవ జరిగింది, కొంత ఏదో కీసులాడ జరిగింది కదా, అందుకే వాయిదా వేసిరని దాట వేసిరు తప్ప కానీ మరి జరిగిందని చెప్పలే. మేము దాని ఫుటేజ్ కూడా ప్రజాక్షేత్రంలో పెట్టాలని చెప్తాను. ఇప్పటికి కూడా ప్రజాక్షేత్రంలో పెట్టి ఆ 17వ తారీఖు గొడవకు మా సభ్యులకి ఇట్లా దానికి గొడవ ప్రేరేపించి చేస్తే ఇలా బేషరతుగా మేము కాంగ్రెస్ వారికే చైర్మన్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లేదంటే ఇలా బహిరంగ చర్చకు రావాలి, సవాల్ ఇస్తున్నాం. ఇలా కమ్యూనిస్ట్ పార్టీగా ఇలా కాంగ్రెస్ వాళ్ళు 16, 17 జరిగిన దానికి ఆధారాలతో రావాలి. మేము కూడా ఆధారాలతో వస్తాం. ఇలా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముందు ఇలా అన్ని రాజకీయ పార్టీల మేధావులను పిలుద్దాం. మీరు చెప్పండి ప్లస్ మేము చెప్తాం. 16, 17 జరిగినటువంటి ఎన్నిక విషయంలో, గొడవల విషయంలో, ఇలా లోపల హౌస్లో జరిగినటువంటి విషయంలో ఆ వీడియోతో రండి, విజువల్తో రండి, ప్రజాక్షేత్రంలో రండి, తెలుసుకుందాం ఎవరు తప్పు చేసిరు ఎవరు ఒప్పు చేసిరు అనేది. ఇలా మా సభ్యులే ప్రేరేపించి గొడవ చేసి వాయిదా చేసినట్టుంటే ఇలా జిల్లా పార్టీ కార్యదర్శిగా కమ్యూనిస్ట్ పార్టీ చెప్తాను, బేషరతుగా వాళ్ళకే వదిలిపెడతాం మేము.